అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేసింది కదండీ! కాకపోతే చాలా మందికైతే జమ కాలేదు. సో, ఎవరికైతే జమ కాలేదో వారికి జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మిగిలిన రైతులందరికీ కూడా 4 ఎకరాల పైబడి ఉన్న రైతులందరికీ కూడా జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు సంబంధించి మనకైతే ప్రస్తుతం 4 ఎకరాల వరకు కూడా విడుదల చేసింది కదండీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు 4 ఎకరాల నుంచి పై ఎవరైతే ఎకరం ఉన్నారో అంటే 4-10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో సో, వారికి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి 12,000లో తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులో వారికి మాత్రం ఇస్తుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఇంకా చాలామంది జమ కాలేదు కదా! వారికి ఎప్పుడు జమ అవుతుందని చెప్పేసి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ ఉపయోగపడేలాగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత మనకైతే విడుదల చేయబోతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు సర్దుబాటు చేసి మనకైతే రేపటిలోగా నిధులు విడుదల అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.